శుభమస్తు. శ్రీరామ జయం. ఏ పాట పాడితే పిల్లలకు దైవభక్తి అలవడుతుంది, ఇంటిలో చిన్నారి బాలబాలికలను ఊయలలో ఉంచి ఊచే సమయంలో తల్లి, నానమ్మ, అమ్మమ్మ, పెద్దలు ఏ పాట పాడితే క్షేమం కలుగుతుంది, ఏ పాట పాడనందు వలన ఈనాటి కాలంలో లోకం ఇంత అనర్థంగా కనిపిస్తోంది. ఆ పాట ఏ పాట? అన్నమయ్య అందించిన పాట. రామాలాలి మేఘశ్యామాలాలి తమరస నయన దశరథ తనజాలాలి జో అచ్యుతానంద జో జో ముకుంద రామ పరమానంద లాలి పరమానంద రామ గోవింద. రామనామస్మరణతో చిన్నారి బాలబాలికలను ఊయలలో ఉంచి ఊచే సమయంలో ఆ పాట పాడని కారణం చేతనే ఈనాటి కాలంలో ఉండే మధ్య జీవితం కలవారు, మధ్య వయస్కులు లేదా యువత అనేకులకు మానసిక పరిపక్వత లేక ఇబ్బందుల పాలై ఉద్వేగభరిత జీవనంలో తొందరపాటు నిర్ణయాలతో ఏం చెయ్యాలో తెలియని అనిశ్చిత పరిస్థితులలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఒక తరం 50వ వడి 60వ వడిలో ఉన్నవారికి పూర్వకాలం అన్నట్లుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రోజులలో అన్న మాట వచ్చేసింది. జన్జీ అన్న పేరిట కాలాన్ని విభజించి, అలాగే యుగాబ్ది పేరిట, శతాబ్ది పేరిట, దశాబ్ది పేరిట తరాల అంతరాలను విడదీసే అత్యాధునిక జీవన వసతుల నేపథ్యంలో 1980 90వ దశకం వరకు కూడా తెలుగువారి ఇంట చిన్నారి బాలబాలికలను ఊయలలో ఉంచి ఊచి పాట పాడుతూ వారిని నిద్రపుచ్చే సమయంలో పాడేటటువంటి పాటలలో రామస్మరణ తప్పనిసరి, రామనామస్మరణ తప్పనిసరి. చిన్నారి బాలబాలికలకు స్నానం చేయించే సమయంలో కూడా ఆ తల్లులు వారికి ఆ చిట్ట చివరి చెంబులో ఉండే నీరు చుట్టూరా తిప్పి వీపులో ఒక్క చరుపు చరచి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనేవారు. ఆ రక్ష కారణంగానే వారిలో నేటికి ఎటువంటి సమస్యల జీవితాలలో ఎదురైనా కూడా ఎదుర్కొనేటటువంటి ధైర్యం, మనస్సు చిక్కబరుచుకునేటటువంటి లక్షణం మనం గమనిస్తూ ఉన్నాం. మనస్సు అనే సామ్రాజ్యానికి ఆ రాముడిని అధిపతిగా చేస్తే మనకు ఏ విచారము ఉండదు. నేటి అత్యాధునిక జీవన వసతులలో అనేక యంత్ర పరికరాల చేత పిల్లలను నిద్రపుచ్చే ప్రయత్నాలు చేస్తుండే తల్లులందరికీ కూడా ఒక మనవి, పాట మీరు పాడి వారిని నిద్రపుచ్చే ప్రయత్నం చేయండి. నిద్రలో కలలో కూడా వారికి రామభద్రుడే వెంట ఉంటాడు. మీకు పాట పాడడం రాని ఎడల యాంత్రిక పరికరాల ద్వారానైనా సరే పాట పాడే ప్రయత్నం చేయండి, వినిపించే ప్రయత్నం చేయండి, వినే ప్రయత్నం చేయండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేద్. రామనామస్మరణతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.